ఈరోజు మన 15వ వార్డులో టీఎఫ్ఐడిసి ద్వారా 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు విచ్చేసినటువంటి మన జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన వార్డుకు విచ్చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అడవాల ఇప్పటికే మన 15వ వార్డులో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎప్పుడు అడిగినా కాదనకుండా మనకు నిధులు అన్ని వార్డుల కంటే ఎక్కువనే పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 2,20,00,000 పనులు పూర్తి కావడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి 20 లక్షలు, ఇంకా నెక్స్ట్ దాంట్లో వచ్చేటివి కూడా ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 2.5 కోట్ల దాకా అవుతున్నాయి. ఇంకా కూడా కొంచెం పనులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు అడిగినా మేము ఎక్కువనే అడుగుతున్నాం, సార్ కూడా ఎక్కువనే ఇస్తున్నారు. అది దానికోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మనకు ఇక్కడ ఉండే ఈ ప్రాంత రైతుల కోసం చాలా అంటే చాలా ఏ నాయకులు కూడా అంతగానో ఆలోచించలేదు. మనకు రైతు బజారే కానీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి 4 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఈ త్వరలోనే ఇనాగ్రేషన్ చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అది కానీ ప్లస్ మన కళ్ళపల్లి చెరువు నింపడానికి మాకంటే ఎక్కువ సార్కే ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా మీరు పట్టించుకుంటలేరు మమ్మల్నే తొందర పెట్టి ఆ కాలువ కూడా చెరువు నింపేందుకు కాలువ కూడా మొత్తం కబ్జా చేసేస్తే దగ్గరుండి నిలబడి దాన్ని ఓపెన్ చేయించి ఆ చెరువులో నీళ్ళు నింపుకోవడానికి మీరు అక్కడ ఉండాల్సిందే అని చెప్పానంటే మేము కూడా వెళ్ళి చూసినాం, నింపడానికి అది చేసినాం. అప్పుడు చాలా తక్కువ ఉండే స్టోరేజ్. దానిలో ఆ తర్వాత సార్ అవన్నీ తీసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం తగ్గిపోయి ఎప్పుడు నీళ్ళు నిల్వ ఉంటున్నాయి. ఏ రకంగా చూసినా అంటే అభివృద్ధి పరంగా ఇటు వ్యవసాయ పరంగా ఏ రకంగా చూసినా కానీ అన్ని రకాలుగా మనకు ఎప్పుడు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటున్నారు. ఒకటి మనకు ఇక్కడ ఒకటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది సార్, ఒక్కటి మీరు సహకారం ఖచ్చితంగా ఉండాలి సార్. ఒక 900 మీటర్లు అవుతుంది. అదొక్కటి కొంచెం పెద్ద మోరీ ఉంది సార్. అది ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అనేది, పంటలు ఖరాబ్ అవుతున్నాయి అనేది ఒకటి కొంచెం అది ఉంది సార్. అదొక్కటి చూడండి సార్. మిగతా కొన్ని రోడ్లు అవి ఇవన్నీ ఎప్పుడు నాకు అడిగినా కూడా ఎప్పుడు ఎక్కువనే ఇచ్చారు, ఇంకా కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సంఘ భవనానికి కూడా ఇక్కడ 2 సంఘాలతో ఒక సంఘ భవనానికి 5 లక్షలు, ఒక సంఘ భవనానికి 3 లక్షలు ఇవి ఇచ్చారు. ఇక్కడ మెయిన్గా శంకులపల్లి ప్రధాన రహదారికి 80 లక్షలు ఓన్లీ మోరీకే 80 లక్షలు పెట్టించారు. మనకి నల్లపోచమ్మ టెంపుల్ ఇక్కడే మన శంకులపల్లి కానే ఉన్నది, దానికి కూడా 10 లక్షల రూపాయలు అడగగానే 10 లక్షల రూపాయలు ఇప్పించారు. బీరయ్య టెంపుల్కి కూడా 10 లక్షలు ఇప్పించారు సార్. మళ్ళీ పర్సనల్గా మేము దాదాపు 40 లక్షల రూపాయలు వివిధ పనుల నుంచి పెట్టించారు. అంటే అవి ఇంకా మన పనులు కలపలేదు. ఇంకా అది కాకుండానే అభివృద్ధి పనులకు 2 కోట్ల పైనే ఇచ్చారు. మనం కూడా పోయిన ఇలా ఎమ్మెల్యే ఎలక్షన్లో బాజాప్తా మనం పాంప్లెంట్ కొట్టించి మరీ ప్రజలకు వివరించినాం. ఎందుకంటే అంత చేసినాం కాబట్టి మనం వివరించగలిగినాం. ఇక ముందు కూడా మాకు ఇట్లానే మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.